బీసీ రిజర్వేషన్లు, కామారెడ్డి డిక్లరేషన్ హామీల అమలు, నిధుల ఖర్చు సంబంధిత అంశాలపై శాసనసభలో వాడీవేడి చర్చ జరిగింది. బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా బీసీలకు సంబంధించిన అంశాలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తావించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకపోవడం, రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరుకోకపోవడం ప్రభుత్వ వైఖరిని ప్రశ్నార్థకంగా మారుస్తోందని ఆక్షేపించారు. రాహుల్ గాంధీ ఆలోచన మేరకు బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో ప్రయత్నాలు చేస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలకు జనాభా ప్రాతిపదికన హక్కులు రావాలన్న ఆలోచన రాహుల్ గాంధీదే అన్న మంత్రి వాకిటి శ్రీహరి, కేంద్రంలోని బీజేపీపై ఒత్తిడి తీసుకురావడానికి అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నామని తెలిపారు. తలసాని వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్దిని అనుమానించడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఢిల్లీలో చేసిన పోరాటంలో ప్రతిపక్షం ఎందుకు పాల్గొనలేదని మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. 42% రిజర్వేషన్ ఇస్తామని, రాజకీయ ప్రాతినిధ్యంలో అవకాశాలు ఇస్తామని, దాంతో పాటు సబ్ ప్లాన్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. జీవోల ద్వారా జరగాలని, ఆర్డినెన్స్ ద్వారా జరగాలని హరిబరి చేయడం, ఢిల్లీకి జంతర్ మంతర్ దగ్గరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు అక్కడ ధర్నా చేశారు. అధ్యక్ష, రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కూడా అడగలే. కామారెడ్డి డిక్లరేషన్ లో చిత్తశుద్ధితో పనిచేసిన మీ అందరికీ కూడా తెలుసు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ గారు పేరు తీసి కాబట్టి మరి రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధి భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ 42% రాజకీయ రిజర్వేషన్ సాధించి ఈ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయింది. అధ్యక్ష, షెడ్యూల్ లైన్ లో ఇది చేర్చాల్సిన అవసరం ఉంది. ఇది తెలుసు కాబట్టే ఈ కార్యక్రమాన్ని చేసామన్నమాట అన్నకు మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. అధ్యక్ష, ఖచ్చితంగా ఇప్పటికీ పార్టీ బ్యాక్ స్టెప్ తీసుకోలేదు. ఈ విషయంలో మేము ప్రయత్నం ఎక్కడ చేయలేదు. కానీ మొదటిసారి చరిత్రలో జనరల్ సీట్లలో బీసీలు గెలిచిందంటే ఇది దేనికి సంకేతం పోతుందో ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మా పాపులేషనే 51%. కులగణన చేసిన తర్వాత దాన్ని 46కు తెచ్చారు. మీరు చూసుకోండి ఒకసారి. జిత్నా ఆబాది ఇత్నా ఇస్సేదారి అనే ఒక గొప్ప నినాదంతో బయటికి రావడం జరిగింది. అధ్యక్ష, మరి మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని 10 ఏళ్లలో ఇవ్వకుండా మోసం చేసి మేము ఇక్కడ తీర్మానం చేసినాం, సెంట్రల్ పంపించినామని చేతులు దులిపేశారు. అధ్యక్ష, మరి ఇది కాదా అధ్యక్ష మోసం? మీరు మా చేసిన దాన్ని కూడా తిట్టడం అయితే ఇది కరెక్ట్ కాదు. అధ్యక్ష, ఏ నాయకుడు కూడా వెనుకకు పోయి చెప్పాడు చరిత్రలో తప్పు జరిగింది, దాన్ని సవరణ చేస్తామని ముందుకొచ్చిన మహానాయకుడు సార్ రాహుల్ గాంధీ గారు. ఢిల్లీలో పోరాటం చేస్తే కలిసి రండి అంటే రాలేదు. ఖచ్చితంగా చేసి తీర్థము, ఈ పోరాటంలో ముందుకెళ్తామని చెప్పడం కూడా జరిగింది. అధ్యక్ష, ఒకటి తర్వాత ఒకటి సాధించే కార్యక్రమం పోతాం. పెట్టిన బడ్జెట్ నన్న ఇంప్లిమెంట్ చేయండి. ఈ సంవత్సరం నుంచి అయినా మీరు 20,000 కోట్ల రూపాయలు పెట్టాలి, రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలి.